నమస్తే, నేను ప్రభాకర్ వేలమక్క. వెల్కమ్ టు పివి న్యూస్. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో కొద్ది రోజులుగా కొంత స్తబ్దత ఏర్పడ్డది, కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ తర్వాత పార్టీలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కవిత లేక బయటకు రావడం, ఆ తర్వాత కొన్ని పత్రికల్లో కథనాలు రావడం, ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరగడం, ఆమె ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారామని చెప్పి ప్రచారం జరగడం, ఇట్లా చాలా అంశాల మీద వివిధ పత్రికల్లో కథనాలు వచ్చినాయి. సోషల్ మీడియాలో కావచ్చు, ఇతరత్ర మీడియాలో చర్చ జరిగింది. కలిసికట్టుగా పనిచేసిన వాళ్ళు ఇట్లా ఎందుకు దూరం అవుతా ఉన్నారు, దూరం జరుగుతా ఉన్నారు, కవిత లేకెందుకు రాయాల్సి వచ్చింది, అసలు కేసీఆర్ ఫ్యామిలీలో బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందనే చర్చ కేడర్ లో కూడా, నాయకుల్లో కూడా జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే కవిత వర్గం మిగతా బీఆర్ఎస్ వర్గం అంటే రెండు వర్గాలుగా పార్టీ విడిపోయిందన్న ప్రచారం కూడా జరిగింది. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు జస్ట్ విత్ ఇన్ 1 or 2 weeks లోనే వ్యవస్థ అంతా కూడా మారిపోయింది. ఏదైతే ప్రచారం జరిగిందో, ఏదైతే చర్చ జరిగిందో సోషల్ మీడియాలో, అదంతా కూడా తలకిందులైంది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విచారణలో కేసీఆర్ ని పీసీ ఘోష్ కమిషన్ ముందుకు పిలిచారు. ఆ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరయ్యే రోజు పొద్దున్నే కవిత కేసీఆర్ ఇంటికి వెళ్ళారు. సో ఆ తర్వాత కేసీఆర్ తో పాటు బయటకు వచ్చారు. కేసీఆర్ ఎప్పుడైతే ఆ బీఆర్కే భవన్ దగ్గరకు వచ్చినప్పుడు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆడారు, కేటీఆర్ కావచ్చు, మిగతా అంతా కూడా వాళ్ళే ఆడారు. ఆ ఘటన తర్వాత ఇప్పుడు తాజాగా మళ్ళీ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ కి ఇంకొకసారి నోటీసులు ఇచ్చారు ఏసీబీ అధికారులు. యాక్చువల్గా గతంలోనే ఇచ్చారు నోటీసులు, అప్పుడు ఆయన ఫారెన్ టూర్ ఉందని చెప్పేసి ఇప్పుడు రాలేనని చెప్పారు. సో దానికి మళ్ళీ ఎక్స్టెన్షన్ గా ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. మండే రోజు విచారణకు రావాలని చెప్పి ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ రెండు సంఘటనలు కూడా బీఆర్ఎస్ పార్టీని ఇంకింత స్ట్రెంథెన్ చేసినాయి, ఇంకింత ఐకమత్యంగా ఉండేలాగా చేసినాయి, వాళ్ళలో యూనిటీని పెంచినాయి. ఏ రకంగా అంటే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన రోజు మనం అక్కడ చూసిన బీఆర్కే భవన్ పరిసరాలు, కొత్త సెక్రటేరియట్, పాత సెక్రటేరియట్, ఈ పరిసరాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతోటి కిక్కిరిసిపోయినాయి. దాదాపు 2000 మంది పోలీసులను అక్కడ భద్రతగా పెట్టాల్సి వచ్చింది. 2000 మంది, 200 మంది కాదు, 2000 మంది పోలీసులను అక్కడ భద్రత పెట్టిరని చెప్పేసి పోలీస్ అధికారులే చెప్పారు. అంటే కేడర్ ఆ స్థాయిలో తరలి వచ్చిరు కేసీఆర్ కోసం. ఎవరైతే పార్టీకి దూరం అయిందన్న కవిత వచ్చిరు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మిగతా కేడర్ అంతా నాయకులు, ఉమ్మడి జిల్లాలకు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నాయకులు, బయట జిల్లాలకు సంబంధించిన నాయకులు, కేడర్ అందరూ కూడా తరలి వచ్చేసరికి కంప్లీట్ గా ట్యాంక్ బండ్, అమరవీరుల స్మారకం, కొత్త సెక్రటేరియట్, బీఆర్కే భవన్, ఇటువైపు జిహెచ్ఎంసీ ఆఫీస్, ఈ కంప్లీట్ ఏరియా అంతా కూడా స్ట్రక్ అయిపోయింది. చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. అంటే ఆ స్థాయిలో కేడర్ తరలి వచ్చారు. అంటే మేము యూనిటీగానే ఉన్నాం, మేము కలిసికట్టుగా ఉన్నామని చెప్పి బీఆర్ఎస్ చూయించుకోవడానికి, అంటే ప్రజలకు చూపించడానికి కాంగ్రెస్ పార్టీని ఒక అవకాశం ఇచ్చింది. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీనే ప్రచారం చేసింది, వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కావచ్చు, ఇతరత్ర వాళ్ళకి అందుబాటులో ఉన్న మాధ్యమాల ద్వారా బీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నమైంది అని చెప్పి ఒక ప్రచారం జరిగింది. బట్ అది జరిగిన వెంటనే వాళ్ళ యూనిటీని చూయించుకోవడానికి, బీఆర్ఎస్ పార్టీ యూనిటీని చూయించుకోవడానికి ఇది ఒక అవకాశంగా వాళ్ళకి ఇచ్చారు. సో ఇలా వాళ్ళు 100% బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది, మేము యూనిటీగానే ఉన్నామని చెప్పి వాళ్ళు చూయించుకున్నారు. నెక్స్ట్ ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ నోటీసులు ఇచ్చిన తర్వాత వెంటనే ఆ నోటీసులు వచ్చినటువంటి కొద్ది సమయంలోనే కవిత ఒక ట్వీట్ వేసారు. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పి ఆమె అందులో మెన్షన్ చేశారు. ఆమె వేసిన ఎక్స్ లో వేసిన పోస్ట్ లో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు నోటీసులు ఇవ్వడానికి ఖండిస్తున్నాను, ఇది రాజకీయం, కుట్రపూరితము, ఇవన్నీ అని చెప్పి ఆమె మెన్షన్ చేశారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే స్టిల్ ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అనే విషయాన్ని దీని ద్వారా ఆమె బయటకు చెప్పారు. అప్పటి వరకు ఆమె లేదు, పార్టీ నుంచి దూరం అయ్యారు, సొంత పార్టీ పెడుతున్నారు, ఇంకా రకరకాల ఊహాగానాలు చాలా వచ్చినాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఆమె క్లియర్ గా మా వర్కింగ్ ప్రెసిడెంట్ అని అందులో మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఇది కూడా పటాపంచలు అయిపోయింది. ఏదైతే వీళ్ళలో యూనిటీ లేదు, బీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నమైంది అన్న ఆ ప్రచారం ఏదైతుందో అది పూర్తిగా పటాపంచలు అయిపోయింది. అది విచ్ఛిన్నమైపోయింది. ఆ ప్రచారం అంతా కూడా విచ్ఛిన్నమైపోయి బీఆర్ఎస్ పార్టీ యూనిటీగానే ఉన్నది, రాష్ట్రంలో బలంగా ఉంది, నాయకత్వం అంతా కలిసిమెలిసి ఉందనే ఆ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీళ్ళకి ఇంకొక అవకాశంగా ఈ రెండు సంఘటనలు దోహదపడినాయి. సో ఇట్లా బీఆర్ఎస్ పార్టీని ఏమంటారు విచ్ఛిన్నం చేయాలనో ఇంకొక దాంతోనో చేస్తున్నటువంటి ఎత్తులు ప్రయత్నాలన్నీ కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఎత్తులు ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళు యునైట్ అవ్వడానికి, వాళ్ళు ఇంకా బలోపేతం అవ్వడానికి, వాళ్ళ స్ట్రెంగ్త్ ని, వాళ్ళ ఐకమత్యాన్ని
ప్రజలకు పక్షాన మేము పోరాడుతున్నామని చూయించుకోవడానికి, జస్టిఫికేషన్ చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి తప్పితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఏ మాత్రం కూడా ఉపయోగపడతలేవు. థ్యాంక్ యూ.